రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు మా బ్రతుకులపై ప్రభుత్వం భారం వేసిందంటూ ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్లో ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం వల్ల తాము ఉపాధి కోల్పోయేలాగా చేసిందంటూ ఏఐటియుసి ఏపీ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ఆందోళన చేశారు. ఆటో కార్మికులకు ప్రభుత్వం వెంటనే జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఏపీ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. తమకు ప్రభుత్వం నెలకు 15,000 ఆర్థిక సహాయం చేయాలని లేదా నెలకు 30,000 ఇస్తే మహిళలను ప్రజలను ఉచితంగా వారి ఇంటి వద్దకే చేరుస్తామంటూ పేర్కొన్నారు. నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 భాగంగా స్త్రీ శక్తి పథకము రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్సులు స్త్రీలకు అమలు చేయడం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయినారు. ఆటో కార్మికులు అర్థాగతను అలమటిస్తున్నారు. ఒకవైపు డీజిల్ ధరలు బాబిరిపోయినాయి, విద్యార్థుల ధరలు బాబిరిపోయినాయి, అదేవిధంగా అద్దె ఇండ్ల ధరలు బాబిరిపోయినాయి. మరి ప్రైవేట్ ఫైనాన్స్ అధిక వడ్డీ ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ఆర్టీఓ వేధింపులు, ఒకవైపు అధిక జరిమానాలు, అనేక ఇబ్బందులతో ఆటో కార్మికులు ఇబ్బందిగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఆటో కార్మికులు జీవనోపాధి కోల్పోయారు. కుటుంబ పోషణకు ఇబ్బంది ఉన్నది, అర్థాకలతో అలపడిస్తారు. కావున రాష్ట్ర ప్రభుత్వం నెలకు ఆటో కార్మికులకు 10,000 రూపాయల స్టైపెండ్ ఇవ్వని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మరి జీవనం 21, జీవనం 31 రద్దు చేయాలని చెప్పి అధిక జరిమానాలు రద్దు చేయాలా, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా, ఆటో కార్మికులకు 60 సంవత్సరం ఉన్న వారికి నెలకు 8,000 రూపాయల పెన్షన్ అమలు చేయాలి. ఆర్టీఓ పోలీస్ అధికారుల వేధింపులు మానుకోవాలి. ఆటో కార్మికులకు ఇల్లు లేని వారికి ఇళ్ల శ్రేయం అని చెప్పి ఏఐటీస్ గా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఎంఆర్ ఆఫీసు, ఎండిఓ, ఆర్టీసీ డిపోలో అనంతటువంటి ఆటో కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కలిపి చెప్పి ఏపీ ఆటో డ్రైవర్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర డిమాండ్ చేస్తుంది. నా పేరు వీరకృష్ణమూర్తి, ఏటి జిల్లా అధ్యక్షుడు. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఆటో వర్కర్స్ యూనియన్ తరఫున విన్నవించడం ఏమనగా, మీరు పెట్టిన స్త్రీ సంక్షేమం వల్ల ప్రతి ఆటో డ్రైవర్ యొక్క కార్మికుని యొక్క జీవన వృత్తి రోడ్డు పాలయ్యి మా కుటుంబాలు గడవడం కూడా చాలా కష్టాతీతంగా అయిపోయింది. దీనివల్ల మా బతుకులు మొత్తం రోడ్ల పాలైనాయి. ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని ప్రతి ఆటో డ్రైవర్కు నెలకు 15,000 రూపాయలు చొప్పున ఇచ్చి మా కుటుంబాలను కూడా ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము. లేదా అదే మా ఆర్టీసీ బస్సులో, మీ ఆర్టీసీ బస్సుల మాదిరే మాకు కూడా నెలకు 30,000 రూపాయలు జీతం ఇచ్చి డీజిల్ పట్టించినచో మేము ఇళ్ల దగ్గరికి కానీ పోయి ఇడిచిపెట్టి ప్రయాణికులను క్షేమంగా దింపగలుగుతామని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. దీని మీద మీరు స్పందించి మాకు సత్వరమే న్యాయం చేయాలని ఒక ఆటో డ్రైవర్గా నేను వినియోగించుకోవడం జరుగుతుంది.